లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ 11 స్థానాల్లో బైపోల్ వస్తే వైసీపీ అంతర్గత సర్వే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ 11 స్థానాల్లో గెలుపొందింది కదా. ఈ 11 మంది కూడా ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీకి అయితే హాజరు కావట్లా. సో ఈ నేపథ్యంలోనే చాలా స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. వాళ్ళపైన అనర్హత వేటు పడుద్దని, అనర్హత వేటు పడితే అప్పుడు ఖచ్చితంగా మరలా బైపోల్ వస్తుందని. మరి బైపోల్ వస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆ బైపోల్లో మరలా ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారు, ఎవరికి అండగా ఉంటారు అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదనే కదా మరలా బైపోల్ వస్తుంది. మరి అటువంటప్పుడు ఒకవేళ మరలా వైసీపీ గెలిచినా ఉపయోగం ఏముంటుంది? వీళ్ళు మరలా వెళ్ళరు కదా అనే ఆలోచనలో ప్రజలు ఉంటారు. అయితే ఇక్కడ అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి వాళ్ళ యొక్క పాత్రలు, అంటే వీళ్ళు పరిపాలన తీరు ఎలా ఉంది, వీళ్ళ ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఆ 11 స్థానాలకి అసలు ఒకవేళ బైపోల్ వస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒక జాతీయ మీడియా సంస్థ ద్వారా అంతర్గత సర్వే చేయించుకున్నారట. సో ఈ క్రమంలో కొంత లీక్ అయిన మాట ఈ సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే, ఏదైతే ఇక్కడ పులివెందుల నుంచి మనం కడప జిల్లా నుంచి కనుక తీసుకున్నట్లయితే అన్ని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా నేను చెప్తాను. ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు గెలుపొందింది వైసీపీ. అందులో మొట్టమొదటిది రాజశేఖర రెడ్డి గారి సొంత గడ్డ అయినటువంటి వైఎస్ కుటుంబానికి అనుకోండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయనకి మామూలుగా ఆ ఓట్ల మెజారిటీ అనేది కొంత తగ్గిపోతూ వస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే 2024లో మొన్న కేవలం 61,000 మాత్రమే వచ్చింది మెజారిటీ. సో అసలు 2014 చూసుకున్నట్లయితే 14లో ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది కదా 67 స్థానాలతో. అప్పుడు 75,000 మెజారిటీతో గెలుపొందారు. సో ఆ తదుపరి 2019లో బ్రహ్మాండమైన స్వింగ్ ఉంది కదా వైసీపీకి. ఆ ఊపులో 90,000 మెజారిటీకి పాకారు. సో మరలా 2024 వచ్చేసరికి అది 61కి డ్రాప్ అయింది. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా హోదా సంపాదించిన 2014లో వచ్చిన 75,000 కంటే కూడా విపరీతంగా డ్రాప్ అయిపోయి 61,000కి పడిపోయింది. అంటే ఆయన పట్ల కొంత సానుకూలత అనేది తగ్గిపోతూ వస్తుంది. మరి ఇప్పుడు ఒకవేళ బైపోల్ వస్తే పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్కడ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ లోకల్గా పెద్దగా ఎవరో నాయకులు పట్టించుకోలేదని ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నిక. మరి పట్టించుకోకపోతే కేడర్ ఎలా సపోర్ట్ చేస్తారు? సో అదే జరిగింది. సో ఈ క్రమంలో అఫ్కోర్స్ కొంచెం అటు ఇటు అయినా మెజారిటీ తగ్గినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా కైవసం చేసుకుంటారు, అది పక్కా సీటు. ఇక అలాగే ఈ ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో కూడా చాలా స్ట్రాంగ్ కేడర్ అయితే వైసీపీకి ఉంది. మొన్న కూడా వాళ్ళకి దగ్గర 18,500 మెజారిటీ వచ్చింది. సో ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కానీ వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు, మరలా తిరిగి గెలవడానికి అయితే స్కోప్ ఉంది అని చెప్పి ఆ సర్వే ప్రకారంగా చెప్తున్నది. ఇక ఆ తర్వాత రాజంపేట నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లాలో అది 3వ స్థానం వాళ్ళకి లభించింది. అయితే కేవలం 7,000 మెజారిటీ మాత్రమే మొన్న ఎన్నికల్లో వచ్చింది. సో ఈ క్రమంలో వాళ్ళకి ఈసారి బాగా టైట్ అయిపోయి ఒకవేళ సీటును కూడా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు అనేది అయితే ఆ యొక్క సర్వే సారాంశం. ఇక దాని తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాళ్ళు గెలుపొందింది మొన్న ఎన్నికల్లో కేవలం 2 స్థానాలే, ఒకటి ఆలూరు, 2 మంత్రాలయం. ఇక ఆలూరు తీసుకున్నట్లయితే వాళ్ళు మొన్న గెలిచింది 2,800 మెజారిటీ మాత్రమే. అయితే ఆ స్థానాన్ని దాదాపుగా కోల్పోతుంది, డౌటే లేదన్నట్లుగా వాళ్ళకు వచ్చిన సర్వే ప్రకారంగా. ఇక ఆ తర్వాత మంత్రాలయంలో 12,800 మెజారిటీతో మనం గెలుపొందడం జరిగింది. ఇక అదైతే కొంత టైట్ ఫైట్ అయితే ఇస్తుంది ఈసారి కూటమికి వైసీపీకి మధ్య అన్నట్లుగా ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు, ఒకటి పొంగునూరు, 2 తంబళపల్లె. ఈ 2 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గం, ఆయన సోదరుడైనటువంటి ద్వారకానాథ్ రెడ్డి ఆయన తంబళపల్లి నియోజకవర్గం. సో ఇక్కడ
కేవలం 6,600 మెజారిటీ మాత్రమే పెద్దిరెడ్డి గారికి సైతం రావడం జరిగింది. సో అంటే ఇది కూడా కొంత ఇబ్బందికరమైన ఎంత కోర్స్ పెద్దిరెడ్డి గారు పెద్ద స్థాయి నాయకుడు, ఆయనకి మంచి మాస్ ఫాలోయింగ్, అదంతా కాదని అన్నట్ల. కాకపోతే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అటు మిథున్ రెడ్డి పైన అరెస్టు జరగడం కావచ్చు, ఈ మద్యం కొమ్ముకోవడానికి ఏ అరెస్టుల్లో అయినా సింపతి ఏమైనా వర్కౌట్ అయితే కానీ ఈ మద్యం కొమ్ముకోవడానికి సంబంధించిన దాంట్లో మాత్రం సింపతి అనే ఫ్యాక్టర్ పనిచేయటం అనేది చాలా కష్టం. సో ఈ క్రమంలో ఆ పొంగునూరు కూడా టైట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దాని తర్వాత మరొక నియోజకవర్గం తంబళ్ళపల్లె. ఈ తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కూడా మొన్న 10,000 మెజార్టీతో గెలుపొందారు. సో అది కూడా టైట్ ఫైట్లోకి వచ్చి పడిపోతూ ఉంది. సో ఈ క్రమంలో ఈ 2 స్థానాల్లో కూడా కొంచెం కూటమికి ఎడ్జ్ కనపడేలాగా, అంటే వైసీపీకి కొంత ఇబ్బంది కలిగేలాగా అయితే ఉందని అనుకోవచ్చు. ఇక ఆ తర్వాత ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్న కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుపొందడం జరిగింది. ఒకటి దర్శి, 2 ఎర్రగొండపాలెం. ఈ దర్శి నియోజకవర్గం వచ్చేసరికి కేవలం 2,456 ఓట్ల తేడాతోనే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఓడిపోవడం జరిగింది. సో ఈ దర్శిలో ఈసారి కనుక ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కూటమి గెలవడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఇక తర్వాత ఎర్రగొండపాలెం వచ్చేసరికి వైసీపీకి చాలా మంచి క్యాడర్ అయితే ఉన్నమాట వాస్తవం. నాయకుల్ని మార్చినా కానీ వైసీపీకి మాత్రం ఓటింగ్ బ్రహ్మాండంగా నిలబడతా ఉంది. మొన్న కూడా 5,200 ఓట్లతో అక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ అనే అభ్యర్థి గెలిచారు వైసీపీకి. సో ఈ క్రమంలో అక్కడ మరలా వచ్చిన డోకా ఏం లేదు, మరలా గెలిచే స్కోప్ అయితే ఉంటుంది వైసీపీకి అని చెప్పేసి అయితే ఆ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత ఉమ్మడి విశాఖపట్నంలో 2 ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి గిరిజన సోదరులకు సంబంధించింది, అరకు, పాడేరు. ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి వైసీపీకి కానీ అంతకుముందు కాంగ్రెస్కి కానీ చాలా మంచి గ్రిప్ ఉన్న నియోజకవర్గాలు ఇవి. సో అటువంటి నియోజకవర్గం ఒకటి అరకు. ఈ అరకుకు సంబంధించి మొన్న 31,800 మెజారిటీ. మొన్న అంత ఆపోజిట్లో కూడా ఇంత స్వింగ్లో వాళ్ళు 31,800 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి పోటీ నిలబడటం జరిగింది. సో ఆ బీజేపీ వలన కొంతవరకు అయితే మాత్రం ఆ కూటమికి నష్టం జరిగింది ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ హోల్డ్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ఓటర్సే వైసీపీకి వెళ్ళారు. అంతెందుకు కాంగ్రెస్ అభ్యర్థికి కూడా మంచి ఓటింగే వచ్చింది. సో అంటే బీజేపీకి అక్కడ అసలు పట్టు చాలా తక్కువ. ఇంకా వేసిన వాళ్ళు ఏదైనా సరే వైసీపీ అంటే నచ్చకో, లేదా తెలుగుదేశం పార్టీ జనసేన మీద ఉన్న అభిమానంతోనో అయితే మరలా ఇక్కడ వైసీపీ గెలవడానికి అయితే స్కోప్ ఉంది, 100% స్కోప్ ఉంది. తర్వాత పాడేరు నియోజకవర్గం వచ్చేసరికి 19,000 మెజారిటీ అంటే కొంచెం మంచి మెజారిటీ అనేది కంపారిటివ్లీ మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే. కాకపోతే ఇక్కడ ఈ అరకు పాడేరుకి వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. మొన్న కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ఈ గిరిజన సోదరులకు సంబంధించిన ప్రాంతాల్లో. అటు రోడ్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వాళ్ళతో మమేకం అవడం కావచ్చు, వాళ్ళకి నీటి సదుపాయం కానీ, అంబులెన్స్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తే ఇటీవల కాలంలో అల్లూరు జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, పదే ఆయన పర్యటనలు ఉంటాం. అంతెందుకు ఆయన ఫామ్ హౌస్లో పండించినటువంటి ఈ మామిడి కాయలు ఇవన్నీ కూడా ఆయన అక్కడ గిరిజన సోదరులకు పంపించడం, ఆయన సొంత డబ్బులతో వాళ్ళకి చెప్పులు అవి ఇవి కొన్ని ఇవ్వటం, ఇట్లా కనెక్టివిటీ అనేది బాగా పెరిగింది. ఆ ఇంపాక్ట్ అయితే ఎంతో కొంత ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ తరుణంలో రేపు పాడేరులో ఒకవేళ ఉప ఎన్నిక జరగవలసి వస్తే కూడా అది టైట్ ఫైట్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే వైసీపీ నుంచి కొంత టైట్ ఫైట్ వరకు వెళ్ళే ఉంది. 100% వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని చెప్పేలాగా కాకుండా అయితే కొంత వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. కాకపోతే ఆ ఓటింగ్ అనేది కొంత పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల ఆ కన్వర్షన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి అనుకో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 11 స్థానాలకు గాను వైసీపీ 5 మరలా ఖచ్చితంగా గెలుస్తుంది. 3 కోల్పోయే స్కోప్ ఉంది. 3 వచ్చేసి టైట్ ఫైట్లో నడుస్తుంది. అది ఎవరికైనా కావచ్చు, వాళ్ళే నిలబెట్టుకోవచ్చు, లేకపోతే ఇటైనా జారిపోవచ్చు అనే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఈ తరుణంలో ఈ ఉప ఎన్నిక అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కూటమి పట్ల అసంతృప్తి కొంత ఉన్నమాట వాస్తవమే, కానీ అది వ్యతిరేకతలాగా మారిన పరిస్థితులు అయితే కనిపించట్లా. అది ఏ నియోజకవర్గమైనా ఏ జిల్లా అయినా ఆ పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఉప ఎన్నిక అంటే ఒకవేళ అనర్హత వేటు పడి కనుక ఉప ఎన్నిక వస్తే ఇటువంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళ యొక్క పరిస్థితి అనేది జాతీయ సంస్థ వాళ్ళు అంతర్గతంగా సర్వే చేయించుకున్నారట వైసీపీ. సో
అంటే దాన్ని బట్టి ఎవరైనా సరే తప్పుగా ఏం కాదు, కానీ దానిలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళు సమీక్షించుకుంటారు. కాబట్టి ఆ లోటుపాట్లు ఎక్కడెక్కడ ఉంటే వాటిని సరిదిద్దుకొని మరలా గెలుపు గుర్రాలుగా మారాలి అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కోరుకుంటూ ఉంటుంది. వాళ్ళు అంతిమంగా ఏంటి అంటే గెలుపు అనేది వాళ్ళ యొక్క టార్గెట్. కాబట్టి మరి దాని ప్రకారంగా అసలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది 1-4 సార్లు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ కూర్చొని మంచి అనుభవజ్ఞశాలలో ఉంటారు కదా, వాళ్ళందరితో కూర్చొని ఒక క్యాండిడేట్ని మార్చాలా, క్యాండిడేట్ని మార్చకుండా ఉంటే ఏం చేయాలి, క్యాండిడేట్ మారిస్తే ఏం చేయాలి, ఎక్కడెక్కడ ప్రజల మరి మన పార్టీ పట్ల సుముఖతగా లేరు అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిశీలించుకొని దాన్ని బట్టి ఉంటాయి. సరే, ఇదంతా కూడా ఎప్పుడు అంటే ఒకవేళ ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే, ఎందుకంటే ఇటీవల కాలంలో స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, వీళ్ళు ఇటీవల జరిగిన సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఏదైతే పార్లమెంట్ స్పీకర్ అంటూ ఓం బిర్లా గారి దగ్గర కూడా మన స్పీకర్ల సమావేశంలో అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటం జరిగింది. సో అందు గురించే ఇట్లాంటివన్నీ కూడా మరి వీళ్ళు ఇంటర్నల్గా చేయించుకుంటూ ఉన్నారా. సో మొత్తం మీద మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ కొంత ఇదన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా భావిస్తూ ఉంది. సరే, ఎనీహౌ అది వాళ్ళకి ఓ విధంగా చెప్పాలి అంటే నిలబెట్టుకోవడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. ఇంత మ్యాండేటరీలో అక్కడ కూటమి ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్థానాలు వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారంటే ఆ క్యాడర్ చాలా గట్టిగానే నిలబడుతున్నారని చెప్పేసి అనుకోవాలి. సో అక్కడక్కడ కొంత వాళ్ళకి టైట్గా ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్న చోట మాత్రం కొంచెం గట్టిగా వర్కౌట్ చేసుకుంటారేమో. సో ఆ ఫోకస్ అనేది కూడా ఉండాలి. సో ఎనీహౌ మొత్తం మీద కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఒకవేళ అనర్హత వేటు పడితే ఉప ఎన్నిక వస్తే ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్న అంతర్గత సమాచారం అన్నమాట. ఈ ప్రకారంగా అయితే ఉండబోతుందని చెప్పేసి అంటే మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఆ నియోజకవర్గాలు కానీ, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు కానీ అయితే, లేదా ఒకవేళ మీ నియోజకవర్గ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.